ప్రజల నిత్య జీవితానికి అవసరమైన మౌలిక వసతుల కల్పనే తమ ప్రధాన ధ్యేయమని శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి తెలిపారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 6వ డివిజన్ పరిధిలో లష్కర్ బజార్, బొక్కలగడ్డ ప్రాంతాల్లో 80 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు, డ్రైన్ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. వీటితో ప్రాంత ప్రజలకు నాణ్యమైన రహదారి, మురుగునీటి పారుదల సౌకర్యాలు కల్పించబోతున్నట్లుగా ఆయన తెలిపారు. ఇబ్బందులు పడుతున్న ప్రజల కోసం సీసీ రోడ్లు, డ్రైన్ నిర్మిస్తున్నామన్నారు. ప్రతి డివిజన్లో ప్రజలకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామన్నారు. ప్రజలతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకుని పరిష్కార మార్గం చూపుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాలనీ పెద్దలు, అధికారులు, స్థానికులు పాల్గొన్నారు. సుమారు 10-15 రోజులలో ఈ వర్క్ కూడా కంప్లీట్ చేసే విధంగా మేము టార్గెట్ ఇవ్వడం జరుగుతుంది. ఎన్నడూ లేని విధంగా ఇవాళ ఈ యొక్క టైం బాండ్ ప్రకారం శిలాఫలకాలకే పరిమితం కాకుండా కొబ్బరికాయ కొట్టగానే వారం 10 రోజుల్లోనే కంప్లీట్ చేసి వాడ ప్రజలకు ఉపయోగించడానికి, ఈ వర్షాకాలం నాటికి ఎక్కడ ఏ డివిజన్ లో ఏ వాడ కూడా మునగకుండా ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాం. సుమారు 80 నుంచి 90% వరకు కంప్లీట్ చేయగలిగినాం. ఇంకో 10-15% ఉన్నది. వాటిని కూడా త్వరలోనే అందించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే వర్షాకాలం ఒక 15 రోజుల ముందు, 20 రోజుల ముందు రావడం జరిగింది. సరే, ఆ కారణాల వల్ల ఈ 15-20% కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తాం. ప్రజలందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మరి అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లకు కూడా ఇలా 47వ డివిజన్లలో కానీ మిగతా డివిజన్లలో కూడా ముగ్గు పోసుకుంటూ తిరగడం జరిగింది. సుమారు 10-15 రోజుల